కెరియర్లో ది బెస్ట్ అంటే ఒక ప్రొడ్యూసర్స్ యాజ్ అ డిస్ట్రిబ్యూటర్గా ఇచ్చిన కాంప్లిమెంట్స్ రెండు మూమెంట్స్ అవి. ఒకటి రవికిషోర్ గారు వారితో మేము చాలా తక్కువ సినిమాలు రిలీజ్ చేసాం. ఈ మధ్య ఒక సినిమా రిలీజ్ చేసినప్పుడు అసలు అడ్వాన్స్ కూడా తీసుకోకుండా మా సంస్థ ద్వారా రిలీజ్ చేసి వచ్చి స్టేట్మెంట్ తీసుకొని వెళ్ళేటప్పుడు చాలా నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ రాజు, నా సినిమాకు చాలా బాగా చేసి పెట్టారని, అదొక మూమెంట్. అండ్ ఈ సినిమాకి నిన్న సడన్గా మహేష్ పెద్ద వెంకటేశ్వర స్వామి ఇది ఒకటి ఫోటో తీసుకొచ్చి ఇచ్చాడు, మా సినిమాని చాలా బాగా చేసి పెట్టారు సార్ అని. థ్యాంక్ యూ మహేష్. అంటే సక్సెస్లో వచ్చినప్పుడు చాలా కామెంట్స్ విన్న దిల్ రాజుకి ఒక సక్సెస్ ద్వారా మీరు ఇచ్చిన కాంప్లిమెంట్ చాలా పెద్దది నాకు. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు అండ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. త్రోట్ హీరో గారు పక్కన ఉండాలండి అన్నారు. అప్పుడు స్టార్ట్ అయింది టెన్షన్ నాకు. ఎంతసేపు సరదాగా నవ్వుకునే నాకు సీరియస్ క్యారెక్టర్. టు బి హానెస్ట్ ఒక 10 days వరకు నాకు తెలియలేదు. హీరో గారు ఏదో ఆలోచించి అయిండాలి ఓహో డార్లింగ్ ఏంటి 10 days నుంచి ఏంటి ఇట్లా అనేసరికి 11th day నుంచి అదే నేను ఇంట్లో స్టార్ట్ చేశాను. మావిడ ఏదో చెప్తే ఏమన్నా ఓహో సరే సరే అంటే ఆ క్యారెక్టర్ అండి. ఇందాక చెప్పారు ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ పక్కన ఒక యాక్షన్ హీరోని చూడడం అంటే ఇట్స్ ఎ వెరీ 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 బిగ్ కాంప్లిమెంట్ నాన్న. అంటే చాలా కష్టం జనరల్గా, ఎందుకంటే ఇద్దరు అందమైన భావలు వాళ్ళ మధ్య ఇటువంటి కథ జరిగింది అని అంటారు. బేసికల్గా ఈ సినిమా నేను ఎందుకు ఫీల్ అవ్వకూడదు అన్న ఫీల్కి ఇక్కడ వరకు తీసుకొచ్చిందని నేను నమ్ముతున్నానండి. విత్ ఫ్యామిలీతో చూశాను. ఎవరికి థ్యాంక్స్ చెప్పాలో ఏం చెప్పాలో అన్నీ చెప్పాను. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు బ్లాంక్ అయిపోయాను అలాంటి ఒక స్టేజ్. బట్ ఈ టైంలో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మనం ఫస్ట్ కళ్యాణ్ సార్, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఇట్ హ్యాపన్. అండ్ ఐ వుడ్ లైక్ టు డూ అగైన్ అ ఫిలిం విత్ యూ. ఐ వాంట్ టు బ్రింగ్ అవుట్ వాట్ ఆల్ ఫ్రమ్ యూ అదర్ థింగ్స్. Sir, please don't say thanks. It was an excellent script, and I'll be really happy and very obliged to you if you're going to get the next script to me. I'm going to do that, sir. Definitely, I'm going to do that. Thank you. అండ్ ప్రతి ఫిలింకి ఎవ్రీవన్ అందరూ మనం చాలా ఇన్ఫ్యాక్ట్ బడ్జెట్ అప్పటి నుంచే ప్రమోషన్ ఒకటి ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్. ఆ ప్రమోషన్ బాగా చేయాలని అందరికీ ట్రై చేస్తూనే ఉంటాం. అండ్ ఈసారి ఈ ఫిలిం కూడా వెరీ మ్యాసివ్గా చాలా ఫంటాస్టిక్గా మహేష్ కన్నర్ గారు ఫిలింగా అంత బ్రాడ్ ఇదిలో తీసుకెళ్ళారు. ప్రమోషన్ వల్ల ఈ స్టిక్ టు నదర్ లెవెల్. అండ్ ఇంకొకటి జరిగింది అది ఉంది. ఐ వాంట్ టు థ్యాంక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ ఎంత మనం ప్రమోషన్స్ చేస్తా కూడా ఇంకా వర్డ్ ఆఫ్ మౌత్ ఒకటి ఉంది చూడండి, చూసి పక్కన ఉన్న వాళ్ళకి చెప్పడం ఉంది కదా, ఆ ఫిలిం నేను చూశాను బాగుంది, ఇట్స్ ఎ క్వాలిటీ ఫిలిం. నాకు ఎన్నో నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు ఈవెన్ ఫ్రమ్ ఆల్ నాతో పనిచేసిన డ్రైవర్స్ సమ్వేర్ ఎక్కడో నుంచి ఫోన్ చేస్తున్నారు, సార్ ఫిలిం చూసాను సార్ బాగుంది ఎవ్రీవన్ ఆర్ టాకింగ్ అబౌట్ ద ఫిలిం. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఆడియన్స్ ఈ ఫిలిం అక్సెప్ట్ చేయడానికి అండ్ ఈ సపోర్ట్. అండ్ బికాస్ ఆఫ్ యువర్ వర్డ్ ఆఫ్ మౌత్ now it is going third week also, it is going very good. And now I am shooting for my brother in Chennai. In the sound akkada vinnindi we heard that 118 success, so I am very happy about it. It brought respect to us, this film. Not only success, we are overwhelmed by the respect what we got from the film. I would like to begin with first I'm really happy that we are in this era where the people have started accepting such, as in they accept the content-based film rather than just like how it was earlier. So I'm very happy and I'm very thankful to all the Telugu audience. Thank you for accepting a beautiful film, and this was a beautiful script by K.V. Gohan sir, and thank you sir. It was when that's what whenever somebody asks me about this film, I tell the first thing I tell them is, when I heard the script, the first thing was that I would like to be a part of this beautiful script. And then
now a film is yours and you've seen our film. Uh, it's so overwhelming to see this kind of appreciation that is coming. And congratulations to all of us. Congratulations to Mahesh Garu. He doesn't speak much, but he's been the sweetest producer ever. And thank you to Kalyan Garu. He's also he's really sweet. He's been the most nicest co-actor I've ever worked with, and he's paid me to say this. And I didn't work with Niveta, but I saw her performance and I loved it. And I have seen her performances earlier, as in I've seen her work in Innu Kori and all. And I used to be, awe of her performance, and I saw her performance in this film, and I was like, it's mind blowing. You've done a great job. Each and everybody who's related to us, this who've taken care of me, from his team people who've taken care of me. Thank you to everybody, all the technicians, all the crew and crew members. I'm sorry if I don't remember a lot of names, but thank you so much. ఈరోజు మన టీం నా టీంకి నేను చాలాసార్లు థ్యాంక్స్ చెప్పేశాను ఆల్రెడీ. బట్ టుడే ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఆల్ ది ఆడియన్స్ హూ సా ద ఫిల్మ్, మీడియా అందరికీ చాలా 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 ధన్యవాదాలు. బికాజ్ మంచి రివ్యూ ఇవ్వడం ఒక సైడ్, కానీ ఒక ఫిల్మ్ని చూసిన తర్వాత ఆడియన్స్ ఏం చెప్తున్నారో అది విన్న తర్వాత ఇంకా ఆడియన్స్ వెళ్తారు. దట్ వర్డ్ ఆఫ్ మౌత్ వాజ్ ద పవర్ ఆఫ్ దిస్ సక్సెస్ ఐ బిలీవ్. సో నేను నాకు పెద్ద ఒక కాంప్లిమెంట్ ఈ ఫిల్మ్ సక్సెస్ అనేది నాకు ఎప్పుడు అనిపించిందంటే, హైదరాబాద్లో చూశాను, అందరం కలిసి సింగిల్ స్క్రీన్ వెళ్ళి చూసాం ఫిల్మ్. చూసిన తర్వాత చాలా బాగుంది, ది రెస్పాన్స్ వాజ్ అమేజింగ్. బోత్ వాజ్ సో హ్యాపీ. గోవింద్ సార్ ఫేస్లో ఫస్ట్ టైం ఒక నవ్వు చూసాను. ఐ వాజ్ లైక్ రియలీ హ్యాపీ. బట్ తర్వాత నేను చెన్నై వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి అక్కడ అమ్మ కొన్ని ఫ్రెండ్స్తో వెళ్ళారు, ముందే బుక్ చేసేసారు టికెట్స్. తర్వాత నా ఫ్రెండ్స్తో నేను కాల్ చేసి మూవీ చూసారా, ఎలా ఉంది అని అడిగితే దే వుడ్ లైక్ టికెట్ దొరకలేదు అని చెప్పారు. ఐ వాజ్ లైక్ అవునా. ఐ వాజ్ హ్యాపీ ఫర్ ద ఫస్ట్ టైం దట్ దే వర్ నాట్ ఏబుల్ టు సీ ద ఫిల్మ్. సో సార్ చెప్పినట్టు అక్కడ చెన్నైలో మాత్రం కాదు, Telugu, so many people don't understand Telugu, so many people can't speak Telugu, but I've had so many Malayali friends, Tamil friends, so many North Indians, Hindi, like people who speak Hindi, they came forward picking parts of the film. Idi baagundi, detailing baagundi, prayatnam chala baagundi, thank you for trying to come up with a script like this ani cheppadam, adi pedda success ga తీసుకుంటున్నా ఈ ఫిల్మ్కి. అండ్ ఈ మూవీలో హార్డ్ వర్క్ పెట్టి దీని వెనక వర్క్ చేసిన అందరికీ ఒక్కొక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. బికాజ్ మీరు లేకుంటే ఇది ఖచ్చితంగా ఇలా ఇంత మంచిగా రాదు. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇది ఒక ఫ్యామిలీ లంచ్ లాగా ఉంది. ఇట్ ఇస్ సో నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ హియర్ అండ్ కంగ్రాచులేషన్స్ టు అస్. ముందుగా తెలుగు రాష్ట్ర ప్రేక్షకులందరికీ, మా నందమూరి అభిమానులందరికీ ఈ సినిమాను చూసి బాగుంది అని వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసి ఇంత ఘన వైద్యాన్ని మా టీంకి ఇచ్చినందుకు మీ అందరికీ జీవితాంతం రుణపడిపోయి ఉంటానండి. ఇదేదో సక్సెస్ వచ్చిందని చెప్పట్లేదండి. నేను ఇండస్ట్రీలో ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి కారణం మీరందరూ. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు వన్ అండ్ ఆల్. ముందుగా మా హోల్ టీం అండి, నా కోసం ఒక 2.5 నెలలు వెయిట్ చేసి, హీరో లేకపోయినా వెయిట్ చేసి ఈ సినిమాని ఎప్పటికప్పుడు దగ్గర తీసుకొని సినిమా బాగుంటుంది అనే నమ్మకంతో మార్చి 1న విడుదల చేసినందుకు ముందు మాకు మహేష్కి థ్యాంక్స్ లాట్ మహేష్ గారు. అండ్ ఐఎమ్ సారీ, యాజ్ ఎ హీరో ఐ షుడ్ హావ్ డన్ దట్, బట్ వేరే కమిట్మెంట్స్ మనకి చేయాల్సి వచ్చింది. థ్యాంక్స్ లాట్ మహేష్ గారు. అండ్ మాటలు రావట్లేదు. షాల్ని, థ్యాంక్స్ లాట్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం. ఎందుకంటే జనరల్గా మనం సినిమాలు చేసేటప్పుడు మన రోల్ ఎంత ఉంది, మన ఇంపార్టెంటా కాదా, ఇవన్నీ చూస్తారండి. షీ హ్యాస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్, బట్ ఓవరాల్ ఫిలిం ఎసెన్స్ని చూసుకొని ఒక మంచి సినిమాలో చేస్తున్నాం,
అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తోని ఈ సినిమా యాక్సెప్ట్ చేసిందని షాలిని. థ్యాంక్స్ లాట్ షాలిని ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్. అండ్ నివేత గురించి చెప్పాలంటే షీఈ్ ద సెకండ్ హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్. లైక్ లైక్ ఇవి లేకపోతే ప్రాబ్లీ ఫ్లాష్ బ్యాక్ కానీ మీ అందరికి ఆ కంటతడ పెడతాం అనేది జరుగుండేది కాదేమో. సో ఆవిడ పర్ఫార్మెన్స్ గురించి నేను మాట్లాడేంత వాడిని కాదు. సో థ్యాంక్స్ లాట్ నివేదిత గారు ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్ లాట్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఆర్టిస్ట్స్ అండ్ టెక్నీషియన్స్. ముందుగా మా తమ్మిరాజుకి ఎడిటింగ్ రూమ్లో ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండేవాడు. సార్ సినిమా ఇది బాగుంది, ఎపిసోడ్స్ బాగున్నాయి, గోహన్ గారి ఫోటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉందని ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ లాగా ప్రతిరోజు సీన్ అప్డేట్స్ అన్ని నాకు వస్తుండేవి. థ్యాంక్స్ లాట్ తమ్మి ఫర్ బీయింగ్ దేర్. మా ఆర్ట్ డైరెక్టర్ గారు నా పటాస్ సినిమా నుంచి ట్రావెల్ చేస్తున్నారు. థ్యాంక్స్ లాట్. అండ్ అద్విత టీం, నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. నా ప్రతి సినిమాలోనూ కానీ మా తమ్ముడు సినిమాలో కానీ అద్భుతమైన సీజీ ఎఫెక్ట్స్ ఇస్తున్నారు. థ్యాంక్స్ లాట్ వన్స్ అగైన్ అద్విత టీం. మా వెంకట్ మాస్టర్ పటాస్ సినిమా నుంచి నాతో ట్రావెల్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఈ మధ్య డేట్లు ఇవ్వమంటే ఇవ్వట్లేదు కానీ మాస్టర్ ఇవ్వండి. యూఆర్ వెరీ గుడ్ మాస్టర్. అండ్ అన్బు అరవి, ఆయన కూడా ఫైట్ మాస్టర్, చెన్నై ఫైట్ మాస్టర్, ఆయన కూడా సినిమాలో ఉన్నారు. సో థ్యాంక్స్ లాట్ ఫర్ దెమ్. అండ్ not the last person, but the person who has like brought the whole film to a next level. అంటే గుహన్ గారు స్క్రిప్ట్ని ఐడియాలజీ అని తీశారు, బట్ రీ-రికార్డింగ్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. సో దాన్ని ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి దోహదపడిన శేఖర్ చంద్ర గారికి యు డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అని నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. నేను ఐ థాట్ బాగుంటుంది అనుకున్నాను, కానీ మీరు చాలా చాలా బాగుండేలా చేశారు. థ్యాంక్స్ లాట్ శేఖర్ గారు, థ్యాంక్స్ లాట్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ విత్ యూ. చాలా బాగుంది మీ ఆర్ఆర్ కానీ సాంగ్ కానీ. చందమామ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. మా ఫ్యామిలీలో మా వైఫ్, మా అత్తమ్మ, ఫస్ట్ చెప్తున్నా, మా అత్తమ్మ ఆవిడ తెలియదు ఏ సినిమా సాంగ్ అని. ఎవరి సినిమా సాంగ్ బాబు భలే ఉంది అనుకున్నా. షీ వాస్ థింకింగ్ దట్ వాస్ కమింగ్ ఫ్రమ్ ద రేడియో. నేను కార్లో ట్రావెల్ చేసినప్పుడు ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక సాంగ్ బాగుందని చెప్పిన మా అత్తమ్మ మీరు ఇచ్చిన ట్యూన్కి. థ్యాంక్స్ లాట్ శేఖర్ గారు. తర్వాత మనిషి జీవితంలో అండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నానుబే లాంటి ఫిలిం రన్ అవునప్పుడు మహేష్ ఎలా ఫీల్ అయ్యాడు, ఎలా చతికిలు పడిపోయాడో నాకు తెలుసు. నాకు కనపడేవాడు కాదు, షూటింగ్ వచ్చేవాడు కాదు. నాకే చాలా బాధ వేసేది. ఇదేంటి మన నమ్ముకున్న ఒక వ్యక్తి, మనతో రోజు ఉండే వ్యక్తి ఫెయిల్యూర్ వస్తాం ఏంటి? ఎంతమంది ఫెయిల్యూర్ వస్తే ఎలా మారుతారో నాకు తెలుసండి, ఎందుకంటే నేను చూశాను, నేను ఫేస్ చేశాను. అలాంటి దాంట్లో సరే ధైర్యం చేసి ఇంకో సినిమా చేస్తాడు, మనమనే నమ్మకం, సినిమా బాగుంటుంది స్టోరీ అని. బట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు వెన్నంటుండి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారండి. సో మహేష్కి ఇప్పుడు తోడుగా ఉంటూ సపోర్ట్ చేసిన వంశీ కాక, నాని, థ్యాంక్స్ లాట్. మహేష్ సైడ్ నుంచి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు నిజంగా తను వెన్నంటుండే ఫ్యామిలీ అనేది ఉంటుంది ఇప్పుడు. దే ఆర్ ఆల్వేస్ వాళ్ళు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటారు, కానీ ఫ్రెండ్స్ ఆర్ ద పీపుల్ హు ఆర్ దేర్ ఎవ్రీ డే బిసైడ్ దెమ్ అండ్ యూ హవ్ సపోర్టెడ్ మహేష్. థ్యాంక్స్ లాట్ ఫర్ బోత్ ఆఫ్ యూ. అండ్ మా గోహన్ గారు, నేను ఆయనకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను సినిమా చేసిన తర్వాత, అంటే ఒక ప్రయత్నం చేస్తుంటే ఎలా ఉంటుందో భయం వేసేదండి. అంటే కథ విన్నప్పుడే నాకు భయం వేసింది. ఏంటి ఈ సినిమా, మనం కొత్త జానర్కి వెళ్ళిపోతున్నాం, కానీ బాగుంది, గోహన్ గారు ఏంటి అనుకున్నాను. బట్ ద డే వన్ లొకేషన్లో అడుగు పెట్టిన తర్వాత అసలు ఏ రోజు నాకు ఆ ఫీలింగ్ రాకుండా చేశారు గోహన్ గారు. థ్యాంక్స్ లాట్ గోహన్ సార్. ఫస్ట్ టైం నాకు తెలిసి ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ కాంప్లిమెంట్ ఎవర్ గాట్ ఇన్ అ ఫిల్మ్. కళ్యాణ్ రామ్ గారు బాగా చేశారు, హైలైట్స్లో కళ్యాణ్ రామ్ పేరు వినపడింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. ఎందుకంటే ఆర్టిస్ట్గానే ప్రతిసారి ప్రయత్నిస్తుంటామండి, ప్రతిసారి కష్టపడి పనిచేస్తాం. ఎక్కడో ఆ గుర్తింపు రానప్పుడు కొంచెం వి ఫీల్ అదేంటి మనకి గుర్తింపు రాలేదు, అక్కడ మిస్ అయిందా, ప్రాబ్లీ విషయం కరెక్ట్ అని చెప్పి అనుకుంటుంటాం. బట్
every time the credit goes to the director, and this time I give the whole credit to Gohan Garu. Thanks a lot, Gohan sir. మీరు ఇంకోసారి కథ చెప్తే ఫస్ట్ నాకే చెప్పాలని కోరుకుంటాను, మీడియా పరంగా కూడా చెప్తున్నాను. నెక్స్ట్ సినిమా అయింది నాతోనే. ఓకేనా సార్? తండ్రి ఇదిగోండి చూడండి, తండ్రి గోవింద్ గారు నెక్స్ట్ సినిమా నాతోనే. 1% మిస్ అయ్యారండి, రాధాకృష్ణ గారు, డిటిఎస్ రాధాకృష్ణ గారు. సార్ సార్ నాకు సౌండ్ అంటే చాలా ఇష్టం అండి. అండ్ అసలు థియేటర్కి వెళ్ళి, ఎవరికి తెలియదు నేను థియేటర్లో చూశాను సినిమాని, థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తుంటే షాక్ అండి, ద వే ద హోల్ సౌండ్ వాస్ ట్రావెలింగ్ అరౌండ్ ద స్పీకర్స్ అండ్ ఎవ్రీథింగ్. హ్యాట్స్ ఆఫ్ టు రాధాకృష్ణ గారు. సార్ ప్లీజ్ క్యారీ ఆన్ దిస్ వర్క్. ఆయన జనరల్గా చాలా సాఫ్ట్ సినిమాలు అంటే చాలా ఇష్టం ఆయనకి, లవ్ స్టోరీస్, ఫ్యామిలీ స్టోరీస్ అంటే చాలా బాగా ఇస్తుంటారు. తెలియకుండా కొంచెం కమర్షియల్ సినిమా అంటే అని ఒక చిన్న హెజిటేషన్ ఉంటుంది, బట్ ఈసారి యూ నేల్డ్ ఇట్ సార్. థ్యాంక్స్ లాట్ రాధా గారు, థ్యాంక్స్ లాట్ ఫర్ బీయింగ్ దేర్. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్. తమ్ముడు తారక్కి థ్యాంక్స్ లాట్, ఎందుకంటే హీఈస్ ద ఫస్ట్ ఆడియన్ ఆఫ్ దిస్ ఫిల్మ్.